హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నైట్ రైస్ మిగిలేటప్పుడు ఎవరు కిందన పడేయవద్దు. ఫుడ్ దొరక్క ఎంతోమంది ఉన్నారండి. ఇది పండించడానికి 6 నెలలు టైం పడుతుంది. మనం దీన్ని వండడానికి అరగంట టైం పడుతుంది. మనం దీన్ని నిమిషంలో కిందన పడేస్తాం. దయచేసి అలా చేయకుండా ఇలా మిక్సీ గిన్నెలో రైస్ వేసి నెక్స్ట్ మనం అందులో వాము, జీలకర్ర, అలాగే కారం, రుచికి సరిపోయేటట్టు సాల్టు, అలాగే కొంచెం మసాలా వేయాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి పేస్ట్లా వచ్చింది. దీన్ని మనం జంతికలు వేస్తాం కదండి, అందులో ఆయిల్ కొంచెం రాసి దీన్ని ముద్దలా చేసి అందులో పెట్టాలి. అందులో పెట్టిన తర్వాత మనం చిన్న చిన్న లైన్స్ వేసుకోవాలి ప్లేట్లో. నెక్స్ట్ మనం దీన్ని ఎండలో ఎండబెట్టుకోవాలి. 2 డేస్ అయితే బాగా ఎండుతాయండి. ఎండిన తర్వాత బాగా డ్రై అవుతాయి అవి. నెక్స్ట్ మనం వీటిని చూడండి ఇలా డ్రై అయ్యాయి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత వీటిని చిన్న చిన్న చిప్స్ లాగా ఉండేవి అందులో వేయాలి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి ఇలా ఒక ప్లేట్లో తీసుకోవాలి. చూడండి కురుకురేలా ఉన్నాయండి. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఫుడ్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. చాలా బాగుంటాయి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి. చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.